నమస్కారం. నా పేరు గుగ్లోత్ భీమానాయక్. నేను లంబాడి హక్కుల పోరాట సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మాట్లాడుతూ ఉన్నా. స్వాతంత్రం సిద్ధించి 79 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ ఎస్సీ ఎస్టీలపై దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు బనాయిస్తూనే ఉన్నారు ఈ పాలకులు. నిన్న ఏపీలోని ఐపీఎస్ అధికారి లంబాడి బిడ్డ అయిన సునీల్ నాయక్పై అక్కడి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో లంబాడి బిడ్డపై సునీల్ నాయక్పై అక్రమ కేసులు పెట్టి ఈరోజు అరెస్టు చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే అక్రమంగా 2021లో అయిన ఎఫ్ఐఆర్ కేసులో 2024లో తప్పుడు కేసు పెట్టి సునీల్ నాయక్ ఈరోజు చాలా బాధపడుతూ నేను ఎస్టీ బిడ్డగా పుట్టడమే నేరమా అంటూ ఈరోజు తీవ్రంగా స్పందించారు. మేము ఈరోజు ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో కానీ ట్విట్టర్లో చూస్తూ ఉంటే ఇది ఎంత దారుణం అనేది మేము అనిపిస్తూ ఉంది. మేము ఏపీ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. ఏపీలో ఉన్న లంబాడీలు, తెలంగాణలో ఉన్న లంబాడీలు, భారతదేశంలో ఉన్న లంబాడీలు మొత్తం ఆంధ్రప్రదేశ్ను దిగ్బంధం చేస్తాం, హెచ్చరిస్తూ ఉన్నాం. లంబాడి బిడ్డపై పెట్టిన కేసును, సునీల్ నాయక్పై పెట్టిన కేసును వెంటనే విత్డ్రా చేసుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుంది. ఏపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేంత వరకు మా లంబాడీలు దిగ్బంధం చేయాల్సి వస్తుంది. తక్షణమే కేసును ఉపసంహరించుకొని వెంటనే సునీల్ నాయక్ను అరెస్ట్ చేసిన వారిపై, తప్పుడు కేసు పెట్టిన వారిపై కేసు నమోదు చేయాలని మేము లంబాడి హక్కుల పోరాట సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.